నిన్న బాగా సర్క్యులేట్ చేస్తారు మా ఫోటోలు పెట్టి. ఇగో ఇట్లా ఒక ఫోటో పెట్టి కాంగ్రెస్ మీడియా బాగా ప్రచారం చేస్తూ ఉంది, భయంకరంగా తిప్పుతా ఉన్నారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లల్లో, వాట్సాప్లల్లో. కేటీఆర్ పెయిడ్ మీడియా అని చెప్పేసి ఇగో ఇటు కేటీఆర్ను మధ్యలో పెట్టి ఈయన వైపు నా ఫోటో, శివారెడ్డి ఫోటో, సరిత ఫోటో, ఇక్కడ మిగతా ఇద్దరి ఫోటోలు, ఇక్కడ సైడ్ ఏమో విజయారెడ్డి ఫోటో, సీనానర్ యాకుల శ్రీనివాసరెడ్డి ఫోటో, కొంతం దిలీప్ ఫోటో, రేవతి గారి ఫోటో, ఇలా ఫోటోలు అన్ని మా ఫోటోలు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు అని చెప్పేసి ఇట్లా పెట్టిరు. దాని తర్వాత ఇగో కేటీఆర్ ఎంతకు కొనుంటాడో రేట్లు చెప్పండి, అంటే మమ్మల్ని ఎంత కొనుంటారో రేట్లు చెప్పండి అని చెప్పేసి మళ్ళీ మా ఫోటోలు పెట్టారు. నా విజయారెడ్డి ఫోటో, నా ఫోటో, సరిత గారి ఫోటో, రేవతి గారి ఫోటో, సీనన్న ఫోటో, శివారెడ్డి ఫోటో, మనోడు వైఆర్ టీవీ రంజిత్ ఫోటో, ఈ అమ్మాయి ఆద్యా టీవీలో పనిచేస్తుంది, మన వి ప్రకాష్ గారి ఫోటో. వీళ్ళని ఎంతకు పెట్టి ఎన్ని కోట్లకు కొన్నాడు చెప్పండి అని చెప్పేసి ఇట్లా ఫోటోలు పెట్టి తిప్పుతారు అన్నమాట. దీన్ని సునకానందం అంటారు కాంగ్రెస్ వాళ్ళకు, సునకానందం అన్నమాట. ఈ సునకానందం దేనికోసం అంటే ప్రజలు తిరుగుబడుతూ ఉన్నారు, ఆ ప్రజల తిరుగుబాటుని, ఆ వాస్తవాన్ని మనము చూపిస్తూ ఉన్నాము. ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ఒక్కడంటే ఒక్క నోటి నుంచి కూడా అరే మంచిగానే పరిపాలిస్తుర్రు, పర్వాలేదు అన్నటువంటి మాట వినపడతలేదు. ఎందుకంటే ఈ చేతగాని దద్దమ్మ సర్కారు, ఈ సర్కారు చెప్పినటువంటి, ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు వేరు, చేస్తున్నటువంటి చేతలు వేరు, ఇచ్చినటువంటి హామీలు వేరు, గ్రౌండ్లో జరుగుతున్నది వేరు. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి, ఎన్నో గంటలని బురిడి కొట్టించి, అందులో 13 హామీలు ఇచ్చి, మొత్తం 420 హామీలు ఇచ్చి, రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టిర్రు, మోసం చేసిర్రు. సో కాబట్టి ఈ రకంగా మనం మోసం చేసి వచ్చినాము. ఈ మోసం వచ్చినాక అధికారంలో కూర్చున్నాక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, రైతు బంధు ఎక్కడ పోయింది అని, పింఛన్ ఎక్కడ పోయింది అని, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఎక్కడ పోయింది అని, నీ స్కూటీలు ఎక్కడ పోయినాయి అని, 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తున్నటువంటి పైసలు ఎక్కడ పోయినాయి అని, ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి, వాటి గురించి, ఇచ్చినటువంటి హామీల గురించి, రుణమాఫీ ఏమైందని, డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా, ఏమైపోయినాయి అవన్నీ అని వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు. ఆ ప్రశ్నలని, ఆ ప్రజల ఆవేదనని, ఆగ్రహాన్ని మేము సమాజానికి చూపిస్తూ ఉన్నాం, వాస్తవాలను చూపిస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఏమంటారు, నిద్ర పడతలేదు. నిద్ర పట్టక ఇగో గిట్లా పెట్టి చేస్తావు అనమాట. కేటీఆర్ పెంచి పోషిస్తున్నాడు అనుకుంటే కథ వేరే తీరుగా ఉంటుండే, ఇంకొక తీరుగా ఉంటుండే. మాకు బాధ్యత ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రాంతం మీద ఇయ్యాల కాదు కదా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూనే వస్తూనే ఉన్నాం కదా. బీజేపీ మీద మీకంటే 300 ఎక్కువ ఫైట్ చేసినాం. మీ బీజేపీ కంటే కాంగ్రెస్ వాడు నాకు ఆడనో మాట్లాడకుండా ఉంటుండే. ఇప్పుడు బీజేపీని ఒక మాట అనవాను, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళని అనవాను, తీసుకుపోయి బొక్కలేస్తారు, ఓటుకు నోటు కేసులో షిప్పకూడు తినబెడతారని చెప్పేసి కనీసం పల్లెత్తి మాట మాట్లాడతలేడు. కానీ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను, ఈ గజ్జిని బయట పెట్టింది మేము, మాట్లాడింది మేము, తెలంగాణ గొంతుకలై వినిపించింది మేము. ఆ రోజు కనపడలేదు. ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే దీన్ని మొత్తం ఒక బురద అల్లాలే, వీళ్ళ మీద ఒక ముద్ర వేయాలన్నటువంటి కార్యక్రమంతో ఇట్లా ఫోటోలు పెట్టి తిప్పుతా ఉన్నారు. మరి మాకు ఎవడో ఉన్నాడు వెనకాల, ఏదో చేస్తున్నారు, ఏదో అవుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ భయపడతట్లు గారు. ఈ చిల్లర పంచాయతీ మొత్తానికి, చిల్లర ప్రచారానికి తెరబెట్టండి. మీరు మాట్లాడుతూ గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు చేయండి. ఎన్ని కేసులు పెట్టిర్రా ఇప్పటికి నా మీద? 16 కేసులు పెట్టిర్రు. ఇంకెన్ని పెడతారు? పెట్టుకోరు. ఎన్ని కేసులు పెట్టుకుంటారు? ఎన్ని కేసులు కూడా పెట్టుకోరు. ట్వీట్ పెడితే కేసు, మాట్లాడితే కేసు, వార్త రాస్తే కేసు, ఎన్ని కేసులు పెడతారు? 16 కేసులు పెట్టి ఇవాళ ఒకరికి ముద్ర వేసేసి చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% చెప్తున్నాం కదా, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, ఎంత తప్పుడు ప్రచారం చేస్తావో, ఎన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బందులు పెడతావో పెట్టు, నో ప్రాబ్లం. అన్నింటికి రెడీ అయి ఉన్నాము మేము. ఈ వాదం ఎత్తుకున్నప్పుడే, ఈ రాష్ట్రం పక్షాన గొంతు వినిపించాలని అనుకున్నప్పుడే అన్నింటికి రెడీ అయ్యే బయటకు వచ్చినాం. సో కాబట్టి ఈ ఉడత ఊపులకు, నువ్వు పెట్టేటువంటి ఈ ఫేక్ ప్రచారాలకు ఎవడు భయపడుతోడు లేడు. రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఈ చిల్లర ప్రచారాలు బంద్ పెట్టుర్రి మా మీద. మరి నీకు ఇవాళ ఊడిగం చేస్తున్నటువంటి వీళ్ళంతా ఎవరు?
మమ్మల్ని ఒక పార్టీకి ఒకరికి అంటగడతా ఉన్నారు కదా, మేము వాస్తవాలు చెప్తా ఉంటే, పోనీ ఈ కొడుకులకు ఇది పెట్టిన వాళ్ళకి ఒకరికన్నా పోనీ గీల నుంచి గిన్నె వస్తున్నది, గీల నుంచి గిన్నె వస్తున్నాయి, అరే మీరు నా ఆఫీస్కి రండి, ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను పెట్టినటువంటి ఖర్చు ఎంత, తెచ్చినటువంటి అప్పు ఎంత, పత్రాలతో సహా చూపిస్తా, పత్రాలతో సహా చూపిస్తా, నాకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత, ఇదెంత. ఎందుకు ఈ చిల్లర ప్రచారం? ఎవడికి ఉండే బాధలు ఆడికి ఉంటాయి. ఇలా కనపడినంత మాత్రాన ఎవడో ఇస్తున్నాడు ఏదో అవుతున్నాడు అనేటువంటి ఆలోచనలో మీరు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రచారాలు బంద్ పెట్టుర్రి. అప్పులు తెచ్చుకొని ఒక నమ్మిన వాదం కోసం ఎప్పటికైనా ఒక రోజు జనం మమ్మల్ని ఆదరిస్తారు, ఎప్పటికైనా ఒక రోజు మేము ఒక బలమైనటువంటి మీడియాగా ఏర్పడతాము. నాకే సోకు లేదు, వేరే ఇంకేదో రాజకీయాలో లేకపోతే ఇంకేదో లేదు. తెలంగాణ వాదాన్ని వినిపించేటువంటి ఒక బలమైన మీడియా కావాలి. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్రం కోసం పార్టీలకు సంబంధం లేదు. ఇలా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మన రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలన్నటువంటి ఒక ఏకైక లక్షణంతో న్యూస్ లైన్ తెలుగు పుట్టింది, తెలంగాణ పత్రిక పుట్టింది. అలాగనే ముందుకు పోతుంది.